మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఎంపీ ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. సో దీంతో ఎన్నికల ప్రచారం కానీ లేకపోతే వాడివేడిగా విమర్శలు చేసుకోవడం కూడా పెరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కర్ ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ నుంచి ఎంపీ బీబీ పాటిల్ ఆయన పార్టీ మారి కూడా అక్కడ టికెట్ కైవసం చేసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ను ఆయా పార్టీలు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎలా ఉంది ప్రచారం, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో ఒక నియోజకవర్గం, జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే ఆయన మాజీ ఎంపీ, జైరాబాద్ పార్లమెంట్ నుంచే ఆయన గతంలో పనిచేశారు. ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు మళ్ళొకసారి అని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ నుంచి బీబీ పాటిల్ ప్రస్తుతమైన బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఆయన ఎంపీగా ఇదే జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కూడా ఆయన ఎంపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన టికెట్ బీజేపీ నుంచి తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన రెండో రోజు ఆయనకు టికెట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ గతంలో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రస్తుతం ఆయనను మెదక్ జైరాబాద్ బరిలో దింపినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గాలి అనిల్ కుమార్ సుపరిచిత నాయకులు సంగారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాలో. అయితే ఆయన గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ అనుభవం కూడా ఉంది. ఆయన పటాన్చెరు నియోజకవర్గం చెందినటువంటి నాయకుడు. అయితే జైరాబాద్ లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన నారాయణఖేడ్ లో మాజీ ఎమ్మెల్యేతో కూడా ఆయన సమావేశమైనటువంటి పరిస్థితి. అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. భూపాల్ రెడ్డి మాజీ ఎంపీతో కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా అక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన జహీరాబాద్ లో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనంతరం కూడా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గాలి అనిల్ కుమార్. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నటువంటి బీబీ పాటిల్ కూడా అడపాదడపా జైరాబాద్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీలో వర్గపోరు ఒక ఇంత తలనొప్పిగా మారింది బీబీ పాటిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 నుంచి 4 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది బీజేపీలో ఉన్నటువంటి నాయకులు. ఈ నేపథ్యంలో కొందరు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా బీబీ పాటిల్ కి కొందరు మాత్రం దూరంగా ఉన్నారు. ఆయన నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా అసమ్మతి బీజేపీ నేతలు మాత్రం రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ అయితే ఇప్పటివరకైతే ఆయన ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. టికెట్ ప్రకటించినప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకైతే నియోజకవర్గంలో పర్యటించినటువంటి పరిస్థితి. కేవలం ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి సొంత ప్రాంతమైన నారాయణఖేడ్ లో మాత్రం ఆయన ఇప్పటికీ ఒక సమావేశం నిర్వహించినట్టుగా మనకు తెలుస్తున్నప్పటికీ కూడా చురుకుగా మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా కూడా ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కార్యకర్తను ఆయన కలుస్తున్నారు, ప్రతి నాయకుడిని కలుస్తున్నారు. తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నాయకులను కూడా కలుస్తున్నారు. ఖచ్చితంగా తనకు మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అయితే అన్ని ప్రధాన పార్టీలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులనే, నేతలనే అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యంలో బీసీ ఓట్లు కీలకంగా ఉన్నటువంటి జైరాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన టికెట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి ఆయన నియోజకవర్గంలో చుట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జైరాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఆయన ఇప్పటికే చాలా దఫాలుగా పర్యటించారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వీరప్ప జాతరలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గాలి అనిల్ కుమార్ సుపరిచిత నాయకులు, అదేవిధంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంశం కాబట్టి ఆయన కొంతమేర ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతి కానివ్వండి, లేదంటే ఆయన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఆయన కలిసి వచ్చే అంశం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా 3 పార్టీలు కూడా బీసీ నేతలను ఇవ్వడంతో ట్రయాంగిల్ ఫైట్ గా కూడా జైరాబాద్ పార్లమెంట్ లో సెగ్మెంట్ లో మారిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో. మొత్తానికైతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు బీసీ సామాజిక నేతలు కూర్చోవడంతో బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులు, బీసీ సంఘాలతో కూడా ముగ్గురు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి, మద్దతు తమకే ఇవ్వాలని చెప్పి కూడా ఎవరిది వారు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ తరఫు నుంచి ప్రచారం కూడా
సీఎం కేసీఆర్ రాబోతున్నారని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జైరాబాద్ ఆ, జైరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గము కొంత కర్ణాటక బార్డర్ గా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా బలిజ అదేవిధంగా ఆ, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా కీలకంగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం కానివ్వండి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నేతలు కానివ్వండి, అయితే వీరందరినీ కూడా తమ ఎజెండా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీలు ప్రకటించేటువంటి మేనిఫెస్టో కూడా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఏ పార్టీ ఎలాంటి మేనిఫెస్టోని ప్రకటిస్తుంది, అందులో బీసీ సామాజిక వర్గానికి ఎట్లాంటి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా కీలకంగా మారినటువంటి అంశం ఉంది. మొత్తానికైతే జైరాబాద్ సెగ్మెంట్ అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వేడి అదేవిధంగా ఎంపీ ఎన్నికల వేడి అయితే మొదలైపోయిందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేస్తాయి కాబట్టి ఇంకా మిగిలింది మాత్రం కేవలం ప్రచారం అదేవిధంగా ఎన్నికలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు ప్రచార బరిలో అదేవిధంగా ప్రచార సామాగ్రి ఎన్నికల వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందైతే గాలి అనిల్ కుమార్ అయితే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన ప్రతినిత్యం కూడా నియోజకవర్గం అంటే జైరాబాద్ పార్లమెంట్ లోని వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గంలో ఏదో ఒక మండల కేంద్రంలో అయితే ఆయన పర్యటిస్తున్నటువంటి